హాయ్ ఫ్రెండ్స్. తెలుసుగా జర్నలిస్ట్ నవత మేడం గారు. జర్నలిస్ట్ నవత మేడం గారు చూస్తుంటే బాధేస్తుంది, ఇంకా బాగా నవ్వు వస్తుంది. రాత్రి నుంచి నేను నవ్వుకోలేక చచ్చిపోతున్నా. ఎందుకంటే ఈ జర్నలిస్ట్ నవత మేడం గారు ముస్లింల మీద పడి ఎప్పుడు వేధిస్తూ ఉంటారు. దానికి తగ్గట్టే ఈ నాయకులు కూడా అలాగే చేస్తూ ఉంటారు ఆవిడ బాధ తగ్గట్టు. ఏమైందంటే మీ అందరికీ తెలుసు, ఇవాళ 4 రోజుల క్రితం మన ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముస్లింలకి ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం వస్తూ ఉందని, ఈ రంజాన్ నెలపాటు రోజాలు అంటే ఉపవాసాలు ఉంటారు కదా, వాళ్ళ కోసం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారో, స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఉన్నారో, ముస్లిం ఉద్యోగస్తులకు 1 గంట ముందు ఇంటికి వెళ్ళేటట్టు పర్మిషన్ ఇచ్చారు. ఇస్తూ సర్క్యులర్ జారీ చేశారు ఎవరు, మన చంద్రబాబు నాయుడు గారు. అయితే దాని మీద అది ఎప్పుడైతే ఆ ప్రకటన వెలువడిందో వెంటనే 1 గంటలో వీడియో చేసి నవత మేడం గారు అసలు కన్నీరు మున్నీరు అవుతున్నారు అనమాట. ఏంది అసలు, మాకు 2 పండుగలు ఉంటే, అంటే హిందూ పండుగలు దసరా పండుగకి సంక్రాంతి పండుగకి 10-15 రోజులు సెలవు ఇచ్చినా అది లెక్క రాదు మేడం గారికి. ఇదంటే 1 గంట ముందు వెళ్ళమన్నారంట. దానికోసం మేడం గారు కడుపు నొప్పి వచ్చి అల్లాడిపోయి తెగ బాధపడిపోయారు మేడం గారు. ఆ బాధ నుంచి కొంచెం కోలుకొని ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు మేడం గారు అనుకునేటప్పటికీ మూలిగే లెక్క తాటికాయ పడ్డట్టు. వినండి, నేను చెప్పొద్దు, మేడం గారు ఏం చేస్తున్నారో ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినండి. చెప్పండి మేడం. ఈ రంజాన్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ముస్లింలను 1 గంట ముందుకు వెళ్ళిపోవడానికి, టీచర్లు కనుక 4 గంటల కల్లా వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చింది. 1 గంట ముందు వెళ్ళడానికి. ఇక నువ్వు గంటిస్తే నేనేమన్నా తక్కువ, నువ్వు నా గురువు కదా, గురువుకు మించిన శిష్యుని అవుతా చూడని ఏకంగా తెలంగాణలో 3 గంటల ముందు వెళ్ళడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందట. నువ్వు గంటిస్తే నేనేమన్నా తక్కువ, నువ్వు నా గురువు కదా, గురువుకు మించిన శిష్యుని అవుతా చూడని ఏకంగా తెలంగాణలో 3 గంటల ముందు వెళ్ళడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిందట. అది వింటారుగా. చంద్రబాబు నాయుడు గారు 1 గంట ముందు పర్మిషన్ ఇచ్చిందంటే మేడం గారికి నిద్ర పట్ల కడుపు నొప్పించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఏకంగా 3 గంటల ముందు వెళ్ళిపోమని చెప్పారంట. అది సరుకులు జారీ చేశారు వారు కూడా. ఇక మేడం గారికి చూడండి, అసలు కన్నీరు మున్నీరు అవుతుంది మేడం గారు. మేడం గారికి ఎంతో నష్టం వచ్చినట్టు, వ్యాపారంలో లక్షల కోట్లు నష్టం వస్తే కనుక బాధపడ్డట్టు మేడం గారు బాధపడిపోయి దీని మీద ఏదో చేశారు మొన్న చంద్రబాబు నాయుడు గారు 1 గంట ముందు బొమ్మన్నారని. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏకంగా 3 గంటల ముందు బొమ్మన్నారంట. ఇక మేడం గారు నిద్రపట్టట్లా. అంతే ఏముంది మేడం, దీంట్లో ఆ పండుగని గౌరవించి వాళ్ళు 1 గంట ముందు బొమ్మన్నారు. ఉపవాసాలు ఉంటారని, ఉదయం నుంచి ఏం తినరు తాగరని ముందు బొమ్మన్నారు. దానికి తప్పేముంది? దసరా పండగకి సంక్రాంతి పండగకి 10 రోజులు 15 రోజులు ఇవ్వట్లేదా? మేము ఏడుస్తున్నాం మీలాగా అంటే ఏడకూడదు మేడం.